అందరికీ నమస్కారం. ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం. సో ఎవరైతే సిటీకి దగ్గరలో మేముండి రెంట్స్కి ఇచ్చుకోవాలి, అది కూడా లో బడ్జెట్లో అనమాట. ఇది 34,50,000 రిజర్వ్ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి. లాస్ట్ టైం కూడా ఆప్షన్లో సేల్కి వచ్చింది. అప్పటికంటే ఇప్పుడు రేటు బాగా తగ్గించారనమాట. సో ఈ ప్రాపర్టీ మొత్తంగా 142 గజాలలో ఓన్గా దగ్గరుండి కట్టించుకున్న కమర్షియల్ ప్రాపర్టీ అనమాట అండి. ఇది రెంట్స్కి ఇచ్చుకుంటే ఈజీగా 20,000 దాకా రెంట్స్ అనేవి వస్తాయన్నమాట. సో ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలియజేస్తాను. ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి. ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఇక్కడ చూసుకుంటే ఈ ప్రాపర్టీ అయితే మనకి సేల్కి వచ్చిందండి. కమర్షియల్ ప్రాపర్టీ అనమాట. ఇంటి ముందు రోడ్డు 33 అడుగుల రోడ్డు. ట్రాన్స్పోర్టేషన్ పరంగా వెహికల్స్ అవి రావడానికి కన్వీనియంట్గా ఉంటుందండి. సో ఇది మనకి రోడ్డు ఫేసింగ్ వెడల్పు వచ్చేసి 28, లోతు 46 అండి. ఇది మొత్తంగా 143 గజాలలో ఓన్గా దగ్గరుండి కట్టించుకున్న హౌస్ అనమాట. ఫ్రంట్ అనేది కమర్షియల్ ప్రాపర్టీ అండి. 2 షాపులు రెంట్కి ఇచ్చుకుంటే సుమారుగా ఒక్కొక్క షాప్కి 5,000 చొప్పున రెంట్ అనేది వచ్చింది. 2 కలిపితే 10,000 దాకా రెంట్స్ అనేవి వస్తాయండి. సో బ్యాక్ సైడ్ రెసిడెన్షియల్ పర్పస్గా హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు. అది రెంట్కి ఇచ్చుకుంటే సుమారుగా 6,000 నుంచి 7,000 దాకా వస్తాయి. సుమారుగా ఈ ప్రాపర్టీ మొత్తానికి 17,000 దాకా రెంట్స్ వస్తాయండి. చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ ఉందన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే కనుక గ్రౌండ్ బోర్ కూడా ఉందన్నమాట అండి. ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో 34,50,000 ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చింది. ఇక్కడ నుండి ఆప్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. రీసెంట్గా కన్స్ట్రక్షన్ చేసిన హౌస్ అనమాట అండి. సో ఎవరైతే తక్కువ బడ్జెట్లో ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళకి ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుంది. అసలు మిస్ చేసుకోమాకండి. సో ఇక్కడ చూసుకుంటే కనుక సిమెంట్ ట్రాక్స్ అనేవి కూడా చేయించున్నాయండి ఈ హౌస్లో. సో పైన పిఓపి సీలింగ్ ఇవన్నీ కూడా చేసుకుంటే కనుక హౌస్ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది. లుకింగ్ పరంగా చాలా బాగుంటుంది అనమాట. సో ఇది ఇప్పుడు మనకి విజయవాడ బెన్ సర్కిల్ నుంచి సుమారుగా 27 కిలోమీటర్ల దూరంలో, అలాగే విజయవాడ మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారుగా 32 కిలోమీటర్ల దూరంలో, పౌరంకి నుంచి 20 కిలోమీటర్ల దూరంలో, ఉయ్యూరు విలేజ్లో అయితే ఇది ప్రాపర్టీ మనకి సేల్కి వచ్చింది. ఉయ్యూరు మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారుగా 1 కిలోమీటర్లో